కృప గురించి చెప్తాను ఈరోజు. కృప గురించి దేవుడు ఎందుకు పునరుద్ధారుడు అవ్వవలసి వచ్చింది అన్న అంశం మీద ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అమ్మా, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడునైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపి. అక్కడ వాత్సల్యం గురించి మేము గత వారం మాట్లాడాము. ఈరోజు కృప. దేవుడు పునరుద్ధారుడు అవటానికి కారణం ఏమిటి, ఎందుకు పునరుద్ధారుడు అయ్యాడు అనేది ఒక 3 విషయాలు మీతో ప్రస్తావిస్తాను. నిరీక్షణ కలిగించుటకు. ఈ రోజున ఎందుకు పునరుద్ధారుడు అయ్యాడు అంటే మనకు నిరీక్షణ కలగాలట. ఈరోజు చాలా మందికి నిరీక్షణ లేదు. మీరు గమనించాలి విషయాన్ని. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలోనే గొప్ప శక్తి కలిగిన దేశం. దాన్ని జయించాలంటే పెద్ద పెద్ద దేశాల వల్ల కాదు. అవునమ్మా, ఇజ్రాయెల్ దేశాన్ని జయించాలి అంటే పెద్ద పెద్ద దేశాల వల్ల కాదు. అరబ్ కంట్రీస్ మొత్తం వచ్చి ఏకమై బాంబులు వేసినా కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. అంత పవర్ఫుల్ దేశము, అంత శక్తి గల దేశం. ఎందుకని శక్తి గల దేశం అయింది అది? యేసు ప్రభు పుట్టిన దేశం. చెప్పలు కొట్టండి గట్టిగా. యేసు ప్రభు తిరిగిన దేశం. కొట్టండి చెప్పలు గట్టిగా. యేసు ప్రభు పునరుద్ధారుడైన దేశం అది. అందుకని దానికి అంత పవర్. చిన్న దేశమే కానీ దాని పవరు ఎక్కువ. ఒక్కడే యేసయ్య ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే అంత పవర్ గల దేశంలో కూడా నేటికి కూడా నిరీక్షణ లేని వారు చాలా మంది ఉన్నారు. నేటికి కూడా యేసు ప్రభు పునరుద్ధారుడయ్యాడా నిజమా అని ప్రశ్నించే వాళ్ళు ఇంకా ఉన్నారట. అక్కడ యూదుల్లో ఇంకా ఉన్నారంటే వాళ్ళు. కానీ వాళ్ళ దేశానికి ఉన్నటువంటి ప్రతిభ, బలము, జ్ఞానము. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒక టెక్నాలజీ గమనించారు. మీరు ఎప్పుడు చూసారో లేదో, ఒక ఈగని కనుక్కున్నది. ఈగని మన సినిమాలో చూసాం. ఒక ఈగని సినిమా చూసాను. అది ఈగ. ఆ ఈగలో రాజమౌళి ఒక ఈగను తయారు చేస్తాడు. రాజమౌళి ఒక మనిషి ఆత్మ తీసుకొచ్చి ఈగలో పెడతాడు. అది చూపిస్తాడు. అయితే వాళ్ళు ఒక ఈగను తయారు చేశారు. ఆ ఈగతో మీకు తెలుసో తెలీదు, ఇరాన్ ప్రెసిడెంట్ చంపేశారు. తెలుసా మీకు? ఈగతో, బాంబుతో చంపింది ఆయన్ని. ఆ ఈగట దాన్ని డెటోనేటర్స్ పెట్టి ఈగను పంపిస్తారట. ఎవరినైతే టార్గెట్ చేసి చంపాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయండి. అంత టెక్నాలజీ, అంత జ్ఞానం కలిగిన దేశంలో కూడా ఇంకా నిరీక్షణ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజున నిరీక్షణ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. గమనించాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దశలో రాసిన పత్రిక, మొదటి దశలో రాసిన పత్రికలో